రెండో వారం మనం ప్రభు బల్ల ఇస్తుంటే 1వ తారీఖు కొంతమంది రెడీ అయి వచ్చేస్తున్నారు కాబట్టి 1వ తారీఖు ఇచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పోయిన నెలలో కూడా వచ్చారట చాలామంది సిద్ధపడి. వచ్చే ఆదివారం ప్రభు బల్ల ఉంటుంది. ఇది గమనించండి. మొదటి వారమే, ప్రతి నెలలో మొదటి వారమే ప్రభు బల్ల ఇస్తాం. ఈ విషయాల్లో గమనించి వచ్చే ఆదివారం సిద్ధపడి రావాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ప్రభు బల్ల తీసుకునేటప్పుడు శనివారం రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రండి. తెల్లవారు కూడా ఉపవాసం ఉండి రండి. ప్రభు బల్ల తీసుకోండి. అది మీకు చాలా క్షేమం, ఆరోగ్యం, అన్ని విషయాల్లో మేలు. ప్రభు బల్ల కదా, ప్రభు యొక్క శరీరం కదా, ఆయన రక్తం కదా మనం తాగుతాం. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించుకొని దేవుని మందిరానికి వచ్చి దేవుని బల్లలో చేతులు పెట్టి తీసుకోండి. స్తోత్రం. కొంతమంది ఏంటంటే ఇది అది రెండు చేస్తూ ఉంటారు. బల్లలు ముడుతున్నారు, బయటదే లేదు తాగుతున్నారు. అది మీకే నష్టం. ఆలోచించండి. వాక్యములో ఉంది. 1 కొరింథీ పత్రిక 11లో 23 నుంచి ఆ మాటలన్నీ ఉంటాయి. ఇంటికి వెళ్ళి చదువుకుంది. 11 అధ్యాయంలో కనబడతాయి. మిమ్మల్ని మీరు పరిశీలించుకొని రావాలని కోరుతున్నాను. మరి 11వ నెల ఆదివారం ఇది అయిపోతుంది. 1వ తారీఖు 12వ నెల ప్రారంభం అవుతుంది. ఈ విషయాన్ని గమనించండి. వచ్చే నెల డిసెంబర్ కాబట్టి వచ్చే ఆదివారం 1వ తారీఖున అనేక మంది మరి ప్రభు బల్లలోనికి రాకుండా అయిపోతున్నారు. ఎవ్వరు మిస్ అవ్వకుండా అందరు రావాలని కోరుతున్నాను.